ఘనదేవునికి ముందుగా నా హృదయపూర్వక స్తోత్రాలు తెలియచేస్తూ, దుబాయ్‌లో తదితర పరిసర ప్రాంతాల్లో ఉండి గూగుల్ మీట్ ద్వారా దేవుని ఉన్నతమైనటువంటి ధర్మాలను తెలుసుకోవాలని ఆశ కలిగి, ఈరోజు ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసుకొని, నాకు మీతో మాట్లాడే మరి ఆలోచన కలిగించినందుకు, అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి ప్రశ్నగా చాలా విలువైనటువంటి ఒక ప్రశ్న మన ముందు ఉంచబడింది. వాస్తవానికి ఈవేళ క్రైస్తవ సమాజంలో ముఖ్యంగా క్రీస్తు సంఘాల్లో ఒక గలిబిలి వాతావరణం భారతదేశంలో ఉంది. తెలుగు సంబంధించిన భాషను వెంబడిస్తున్న అనేక చోట్ల ఈ గలిబిలి వాతావరణం ఉంది. నాకు తెలిసి ప్రపంచ దేశాల్లో ఉన్న క్రీస్తు సంఘాలు గత 50-60 సంవత్సరాల క్రితం నుండి క్రీస్తు సంఘం భారతదేశానికి వచ్చిన తొలి దినాల నుండి కూడా నేను దాన్ని వెంబడించిన వాడిని. క్రీస్తు సంఘం మీద ఆ సిద్ధాంతాలు, ఆ ఔన్నత్యం మీద నేను ఆది నుండి కూడా ఎందరో బోధకుల్ని వారు మాట్లాడిన పాఠాలని నేను విన్నవాడిని. వాస్తవంగా చెప్పాల్సొస్తే వారు క్రీస్తు సంఘాల్లో గత 50-60 సంవత్సరాల క్రితం నుండి ఈ గలిబిలి అయితే లేదు. ఇప్పుడు ప్రెజెంట్ క్రీస్తు ప్రభుని గురించి కొంత గలిబిలి ఏర్పడింది. ఆయన దేవుడు కాడని కొందరు, దేవుడే కాని మనకు దేవుడు కాదడని కొందరు, దేవుడే కాని ఆరాధికుడు కాడని కొందరు, ఇలాంటి ఒక గలిబిలి వాతావరణం సృష్టించి పెట్టారు. ఇది నేను విన్న బోధల్లో ఈ గలిబిలి వాతావరణం నాకు ఎన్ని సంవత్సరాలు కనబడలేదు. దేశ విదేశీయుల బోధలను విన్నాను. ఎవరు కూడా దైవత్వం గురించి ఇలాంటి గలిబిలి వాతావరణం ఆనాడు నేను వినలేదు, చూడలేదు. మరి ఈనాడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది నాకు తెలియదు. అయితే ఈ గలిబిలి చాలా మరి క్రీస్తు సంఘాలకు అవమానకరంగా ఉంది. ఏదేమైనా ఎవరేమని బోధించినా బైబిల్ బోధించేది మనం, అపోస్తులు బోధించేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరు అన్న పాయింట్కి మాత్రం సూటిగా వస్తే, యేసుక్రీస్తు అసలు ఎప్పటివాడు అనే ప్రశ్నకి సూటి అయిన సమాధానం యోహాను 1:1 చెప్పేసింది. ఎప్పటివాడు అనే ప్రశ్నకి. ఎప్పటివాడు? ఆది అందే ఉన్నది వాక్యము, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు అనే మాట యోహాను 1:1 సూటిగా చెప్పబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభువే కనుక ఆ వాక్యమై ఉంటే ఆయన ఆదిలోనే ఉన్నాడు అనే భావం మనకి అక్కడ కనబడుతుంది. మరి ఆది ఏంటండి? ఆది అనే మాటకి జగత్తు ఎప్పుడు తయారైందో అప్పటి నుంచి అని అర్థాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, అలాగే తీసుకుందాం. జగత్తు ఎప్పుడు మొదలైందో అప్పుడు నుంచి పోనీ అలా అనుకుని దాన్ని అర్థంగా తీసుకుందాం. ఆ జగత్తుని అలాగే అర్థంగా తీసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువు జగత్తు నుండి ఉన్నాడని అనుకుందాం. అంటే లేఖనాలు ఆది యందు వాక్యముడను అనే మాట అక్కడ రాయబడింది. కానీ ఆది అని అంటే చాలా మంది అభిప్రాయం ఏంటంటే అది జగత్తు ప్రారంభం, అప్పటి నుంచే ఉన్నాడు ఈయన అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొందరు. సరే, అలాగే తీసుకుందాం. ఈయన అప్పటి నుంచే ఉన్నాడా ఏంటి? అలాగే తీసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు మరి ఆది నుండి ఉన్నాడు అని అనుకోండి. ఆదికి ముందు లేడు అనే మాట కొంతమంది బోధిస్తూ ఉన్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు ఆదికి ముందు ఆయన లేడు అన్నట్లుగా. అయితే హెబ్రీ పత్రిక 13:8 ఏం మాట్లాడింది? ఇక్కడ వ్రాయబడిన పదంలో నిన్న అనే పదం వచ్చింది. ఆ నిన్న అనే పదం యేసుక్రీస్తును ఉనికిని గురించి చెప్పబడుతున్న మాట, అది వాక్యం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నిన్న ఉన్నాడు అని అంటే ఆ నిన్న అనే పదం ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఏ కాలానికి తీసుకున్నాం?
నేడు అనే పదం. నేడు అని ఒకవేళ అపోస్తులు రాసినప్పుడు కదా నేడు అనే మాట పెట్టారు. ఇప్పుడు వారు రాసిన దగ్గర నుంచి నేడు అని అనుకుందాం. ఆ నేడు అనే పదం మరి అపోస్తులు రాసిన దగ్గర నుంచి అని అనుకున్నట్లయితే, ఇప్పటికింకా నేడేనా, యుగ యుగాలు అనే పదం వాడబడింది. అంటే ఎవర్ లాస్టింగ్. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆయన యుగ యుగాలు ఉన్నాడయ్యా అంటే, యుగాలలో, తరాలలో నివసించగలిగిన శక్తిమంతుడని అర్థం చేసుకోవాలి యేసుప్రభు. యుగాలలో, తరాలలో జీవించగలిగిన శక్తిమంతుడు ఆయన అని మనం అర్థం చేసుకోవాలి. అయితే 17 అధ్యాయము యోహాను సువార్త 5వ వచనం చదువుదాం. ఇక్కడ యేసుప్రభు అన్నాడు తండ్రి అయిన దేవునితో, తండ్రి లోకము పుట్టక మునుపు అనే పదం వాడాడు. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో అనే మాట వాడాడు. అంటే ఇప్పుడు లోకం పుట్టక మునుపు కూడా యేసుప్రభు ఉన్నాడా? మరి ఆది అనే పదం ఈ ఈ సమస్త లోకాలు నిర్మించబడినప్పటి నుంచే అనే అనే మాటను బోధించేవారు ఉన్నారు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎప్పటి నుంచి ఉన్నట్టు? లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండును. ఇందాక హెబ్రీ పత్రికలో నిన్న అనే పదం దీన్నే సూచిస్తుందంటాను నేను. అంటే ఈ సమస్త జగత్తు పుట్టక మునుపు కూడా యేసు ప్రభు ఉన్నారు. ఎంతకాలము? సర్వకాల సర్వావస్థల్లో కూడా యేసు ప్రభు ఉన్నారు. యేసు ప్రభు ఎలా ఉన్నారు? అప్పుడు కూడా మహిమా తత్వాన్ని కలిగి ఉన్నాడు. 17 అధ్యాయం 5వ వచనము. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండును? అంటే అక్కడ మహిమ తత్వాన్నే కలిగి ఉన్నాడు. ఆయన ఏదో భూ సంబంధమైన తత్వాన్ని కలిగి లేడు. ఇక్కడ యేసు ప్రభువుని ఇంత దారుణంగా కించపరిచి మాట్లాడుతున్నారు చాలా మంది. కించపరిచి మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు నిన్న, నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అనే భావాన్ని వారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నిన్న ఏ మహిమ ఉందో ఆయనకి ఈవేళ అదే మహిమ ఉంటది. రేపు అదే మహిమ ఉంటది. ఆయన మహిమను కోల్పోయేవాడు కాడు కదా! సరే. మరి మహిమను కోల్పోయేవాడు కాదంటున్నాం. కానీ లోకములోనకొచ్చినప్పుడు తన మహిమను వదులుకొని రావాల్సొచ్చింది. ఎందుకంటే ఫిలిప్పీ పత్రిక ఒక మాటను మనం చదువుదాం. 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఇక్కడ ఏముందో దాన్ని మనం ఆలోచన చేయాలి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకొనలేదు. అంటే విడిచిపెట్టాడు అని అర్థం. ఆ మహిమను విడిచిపెట్టుకున్నాడు. విడిచిపెట్టబడ్డాడే తప్ప ఆ మహిమను ఆయన కోల్పోయాడు, శాశ్వతంగా కోల్పోయాడు అని చెప్పడానికి లేదు. దేవుని దగ్గర ఏ మహిమ ఉందో ఆ మహిమతో మళ్ళీ నన్ను మహిమపరుచు అన్నాడు ఈ 17:5లో. ఇప్పుడే మీరు చదివారు. నీ యొద్ద నాకు ఏ మహిమయుండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అనేది ఇప్పుడు అడిగారు మళ్ళీ. అంటే నాకు ఆ సేమ్ క్యాడర్ కావాలి అని అడుగుతున్నాడు ఆయన. సేమ్ క్యాడర్ కావాలి. అంటే ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టి భూ సంబంధంగా లోకానికి వచ్చినప్పుడు మనుష్య కుమారుడిగా వచ్చాడు. దాసుడిగా వచ్చాడు. దేవుడిగా ఆ హోదా వదులుకొని వచ్చాడు. ఎందుకంటే ఆదికాండం యోహాను 1:1 ఏమంది? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన అక్కడ ఉండగా దేవుడే. కానీ ఆ హోదాను వదులుకొని వచ్చాడు. దేవుని హోదా వదులుకొని వచ్చి దేవుని కుమారుని హోదా స్వీకరించాడు. దేవుని హోదా వదులుకొని వచ్చి దేవుని కుమారుని హోదాను స్వీకరించాడు. దేవుని కుమారుని హోదా స్వీకరిస్తే ఈయన ఎప్పటికీ కుమారుడే. ఎప్పటికీ ఈయన దేవునితో సమానుడు కాడు. ఈయన ఎప్పటికీ కుమారుడే అని బోధిస్తున్నటువంటి క్రైస్తవ సమాజాన్ని మనం చూస్తున్నాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. దేవుడు అనేది ఆ పదం ఏదైతే ఉందో అది మనకి ఇంటి పేరు ఎలా ఉంటది? వ్యక్తిగతమైన పేరు ఒకటి ఉంటది. మనకి ఇంటి పేరు జనరల్ గా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వస్తది. దేవుడు అనే అది ఆ ఇంటి పేరు అనేది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళందరికీ ఆ ఇంటి పేరు పాస్ అవుద్ది. కానీ వ్యక్తిగతంగా పేరు ఒకటి ఉంటది. ఈవేళ మీ అందరికి అర్థం అవ్వాల్సిన రీజను
దేవుడు అనే పదం దైవ కుటుంబం పేరది. దైవ కుటుంబములో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు నిత్యత్వంలో. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అంటే వారి వ్యక్తిగతమైన పేర్లు ఏమిటి అంటే వారున్న స్థితిని బట్టి పిలువబడారు. ఉన్నవాడు అనువాడు అని పిలువబడ్డారు. ఉన్నవాడు అనువాడు అని అంటే తండ్రి అయిన దేవునికి వర్తింపజేసి యెహోవా అని నామకరణాన్ని ప్రబోధించారు. అంటే యావే అనే పదాన్ని తీసుకొచ్చారు. ఉన్నవాడు అనువాడు అనే పదంలో తండ్రి అయిన దేవుడు ఒక తన మహిమను గూర్చిన ఉనికిని కలిగి ఉన్నాడు. రెండవది కుమారుడిగా మనకు పరిచయం చేయబడ్డాడు. పరిచయం చేయబడి తండ్రితో సమానమైన హోదా కలిగిన వాడిగానే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన్ని యేసుక్రీస్తు అని క్రొత్త నిబంధన సంబోధించింది. ఆయనకి ఈ పేరు పాత నిబంధనలో లేదు. పాత నిబంధన మరి యేసు ప్రభు పెట్టిన పేరు ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడని అర్థం. మెషియా, రక్షకుడు అని అర్థం. అది పాత నిబంధన పేర్లు. క్రొత్త నిబంధన ఏముందంటే యేసు అని. యేసు అని అంటే రక్షకుడు. క్రీస్తు అనే పదం పెట్టింది. క్రీస్తు అంటే ప్రభువు. ఈ పదాలను అడాప్ట్ చేశారు. వాస్తవంగా కుమారుడు ఆయన మెషియాగా పిలువబడ్డాడు, ఇమ్మానుయేలుగా పిలువబడ్డాడు. తరువాత పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఈ ముగ్గురు దైవ దైవ కుటుంబంలో సభ్యులు. వీళ్ళందరినీ కలిపి, ఈ ముగ్గురిని కలిపి ఒకే ఒక పదంగా వాడబడిన ప్రయోగం బైబిల్లో ఉంది. ఎక్కడా లేదు ఆ ప్రయోగం. ఎక్కడా వాడబడదు అలా ప్రయోగం. గాడ్ ఈజ్ అనే మాట ఉంటుంది. గాడ్ ఆర్ అని పెట్టలేదు. అంటే గాడ్ ఈజ్ అంటే ఏకవచన సంబోధన చేయబడింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని కుటుంబంగా పిలువబడింది. దేవుడు అనే పదం దేవుని కుటుంబంగా పిలువబడింది. అంటే ప్రపంచంలో ఉన్న దేవుని కుటుంబం ఒకటే. అదే దేవుడు ఒక్కడు అనే పదానికి అర్థం. ఇది గత 60 సంవత్సరాల నుంచి బైబిల్ ఫిలాసఫర్స్, అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరూ బోధించిన బోధ. కానీ మన తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో ఈ మహానుభావులు, వారు బోధించే బోధ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఎప్పటికీ మనుషుడే. యేసుక్రీస్తు ప్రభుకి అసలు దేవుడు అనే పదం పెట్టకూడదు. యేసుక్రీస్తు ప్రభుని దేవుడు అన్నాడంటే వాడు నరకానికి పోతాడు అని మన తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరూ మాట్లాడుతున్నారు. మరి వారిది నమ్మితే నమ్మే వారికి, నమ్మిన వారికి ఇష్టమైతే నమ్మడమే. కానీ నాకు తెలిసి నేను పరిశోధించినంత మటుకు, నేను 60 సంవత్సరాలు విన్నంత మటుకు దట్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్ అని విన్నాను. అందులో ఆ ముగ్గురు వ్యక్తుల గురించి విన్నాను. ఆ ముగ్గురు వ్యక్తులను కలిపి గాడ్ అనే మాట వాడబడింది. ఆ గాడ్ అనే పదాన్ని బెడగొట్టి మాట్లాడుతున్నారు ఇవాళ మనుషులు. అందుకనే దాన్ని గాడ్ హెడ్ అనే కూడా బోధన చేశారండి అమెరికన్ ప్రొఫెసర్. ఎవరైనా భారతదేశానికి వచ్చినప్పుడు నేను విన్నాను వాళ్ళ దగ్గర నుంచి. గాడ్ హెడ్ అనే మాట వాడారు. గాడ్ హెడ్, ఆ గాడ్ హెడ్ లో ముగ్గురు ఉన్నారు. దట్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్ అనే ఒక పదాన్ని వారు వివరించారు. అందుకనే దేవుడు అనే పదం అది. ఎందుకు ఇది స్పష్టంగా నేను చెప్తున్నానంటే యెషయా గ్రంథంలో పలుమార్లు వారు ఒక పదాన్ని చూపించారు. ఏంటనంటే నా మహిమను నేను ఎవరికి ఇవ్వను అని చాలా చోట్ల రాయబడి ఉంటుంది యెషయాలో. దేవుడు అంటాడు నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడిని కాను, నేను ఎవరికి ఇవ్వను, నేను ఎవరికి ఇవ్వను. ఇలా చాలా సార్లు ఉంది. ఇప్పుడు ఆ పదాన్ని తీసుకుంటున్నారు. నా మహిమను నేను ఎవరికి ఇవ్వను అన్నప్పుడు యేసుక్రీస్తుకు మాత్రం ఎందుకు ఇస్తాడు అని అడుగుతున్నారు. మరొక పదాన్ని తీసుకున్నారు, అది అద్వితీయుడు. అద్వితీయుడు అనే పదానికి అర్థం ఏంటంటే ద్వితీయము లేనివాడు, సెకండరీ నేచర్ లేదు. సెకండరీ నేచర్ లేదంటే అర్థం ఏంటి? రెండవ స్వరూపం లేదు ఆయనకి. అద్వితీయుడు అనే పదానికి అర్థం. ఇదంతా బైబిల్లోనే ఉంది. అద్వితీయుడు అనే మాట ఆ దైవత్వ లక్షణాలు కలిగిన ముగ్గురును ఉపయోగించి దేవుని కుటుంబాన్ని ఏదంటున్నామో ఆ కుటుంబ వ్యవస్థ ఇంకెక్కడా లేదని చెప్పడం దేవునికి ఉద్దేశం. ఎందుకు ఆయన ఉద్దేశం? విగ్రహాలను పోల్చి మాట్లాడాడు ఆ యెషయా గ్రంథం అంతా. విగ్రహాలను పోల్చి మాట్లాడుకున్నాడు అక్కడ పరిశుద్ధాత్మ. విగ్రహాలతో నా పోల్చకండి, ఎందుకంటే విగ్రహాలకి నా స్వరూపాన్ని ఎవరు, నా మహిమని ఎవరు. సరే, ఇప్పుడు ఆ లేఖన ప్రకారం నా మహిమని నేను ఎవరన్నాడు కదా, దేవుడు ఎవరికి ఇచ్చేవాడు కాదు అన్నాడు కదా. ఇప్పుడు వీళ్ళ వాదన అదే. నేను ఇవ్వనన్నవాడు యేసుక్రీస్తుకి ఎలాగిస్తాడు? ఇస్తే యేసుక్రీస్తు కూడా దేవుడు అవుతున్నాడు కదా. యేసుక్రీస్తు దేవుడు అయితే బహుదేవత ఆరాధన మనం చేస్తున్నామా? ఈ ప్రశ్నలు నేను మళ్ళా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. మనకి దేవుడు అక్కడే, దట్ ఈస్ గాడ్ హెడ్. ఆ గాడ్ హెడ్ లో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి, సమాన వ్యక్తిత్వాలు.
ఆ వ్యక్తిత్వాలు ఎవరయ్యా అంటే తండ్రి గాను, కుమారుడు గాను, పరిశుద్ధాత్మ గాను ఉన్నారు. దట్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఆ ఫ్యామిలీ ఆఫ్ గాడ్‌ని రకరకాలుగా విభజించేసి దేవుడొక్కడే. ఆ ఒక్కడైన పదం దగ్గర స్టికాన్ అయిపోయి, ఆ ఒక్కడైన పదాన్ని తండ్రికి ఆపాదించి, నా దేవుడు, మీ దేవుడు అని యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 20లో. కాబట్టి యేసుప్రభుకి కూడా ఆయన దేవుడే. అప్పుడు యేసుప్రభు దేవుడు ఎలా అవుతాడు? అనే సంబోధన చేస్తున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుప్రభు ఆయన దేవుడని ఎందుకు పిలిచాడు అనంటే, ఇక్కడ ఆ పద సంబోధన జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యువరాజు గారు ఉన్నారు. రాజు గారిని పిలిచేటప్పుడు మహారాజా అనే పిలిచాడు. ఈయన యువరాజైనా మహారాజానే అని పిలవాల. కానీ ఆ మహారాజు ప్రక్కనే కూర్చుంటది యువరాజు గారికి. కానీ ఆ యువరాజు కూడా మహారాజా అని పిలవాలి. ఆ మహారాజు కూడా యువరాజు అని పిలుస్తాడు ఆయన. అంటే అంత మాత్రాన వాళ్ళిద్దరూ పవర్స్ వేరువేరుగా ఉన్నాయని కాదు అక్కడ. ఈ నా కుటుంబంలో దేవుడిని దేవుడని పిలవకపోతే ఏమని పిలవాలి యేసుప్రభు? తండ్రిని దేవుడని పిలవకపోతే ఇంకేమని పిలవాలా? ఆయన దేవుడు కాబట్టి దేవుడని పిలిచాడు. నా దేవుడు మీ దేవుడు అన్నాడు. అంటే నేను మీకెవరిని పరిచయం చేశానో ఆ దేవుడి గురించి చెబుతున్నాను అన్నాడు యోహాను సువార్తలో. నేను ఏ దేవుని గురించి పరిచయం చేయటం? ఇద్దరు యోహాను 1:18 చదువుకోండి. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే అర్థం ఏంటి? అక్కడ ఏమని రాయబడి ఉంది? ఎప్పుడూ దేవుని చూడలా సమాజం. ఏ సమాజానికి దేవుడు కనబడలేదు. అన్ని కాలాల్లో, అన్ని వ్యవస్థల్లో కూడా మనుషులతో ఇంటరాక్ట్ అయింది యేసుక్రీస్తు ప్రభువే. మనుషులతో ఇంటరాక్ట్ అయింది యేసుక్రీస్తు ప్రభువే. మీరు ఎలా చెప్పగలరండి అనొచ్చు. సరే ఏ కాలంలో దేవుడు చూడలేదు కదా! ఎలా చెప్పగలరు అనొచ్చు. ఎలా చెప్పగలరు అంటే యెషయా గ్రంథము 48:16 ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. మరి ఎంత కాలం నుంచి ఇలా జరుగుతుంది? మేకా గ్రంథం 5:2 పురాతన కాలం మొదలుకొని ఇజ్రాయేలు నేలము వాడు నీలో నుండి వచ్చును. బెత్లెహేములోంచి వచ్చింది ఎవరిటి? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఆయన గురించి ఏం మాట్లాడుతున్నాడు? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలమైన ప్రత్యక్షం మొగుచుండెను. అంటే అర్థం ఏంటి? ప్రారంభ కాలం నుంచి కూడా ఆయన ప్రత్యక్షం అవుతూనే వచ్చాడు సమాజానికి. ఇవాళ కాదు. ఇప్పుడు మనుషులతో ఎప్పుడు ఇంటరాక్ట్ అయినా ఆయన ఇంటరాక్ట్ అయ్యాడు. అది ఎలా మీరు చెప్పగలరు అని అడగొచ్చు మీరు నన్ను. సరే సృష్టి ఎన్ని దినాల్లో చేశాడు దేవుడు? 6 దినాల్లో చేశాడు. 7వ దినం ఏంటి గొడవ? సృష్టి నిర్మించిన ఆయన ఏమయ్యాడట? విశ్రమించాడు అని ఉంది. విశ్రమించాడు అనే మాటకు అర్థం ఏంటి? ఆయనకి ఏ పని చేయట్లేదని అర్థం. ఆయనకి ఏ పని చేయట్లేదు అని అర్థం. దాని అర్థం. దీన్ని నమ్మేవారు ఉన్నారు, నమ్మలేని వారు ఉన్నారు. మనం ఏం చేయలేం. అది ఎలా కుదురుతుంది అంటారు కొంతమంది. కానీ లేఖనాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. నేను చెప్పిన పదాలు కాదు ఇవి. మరొక మాట చూద్దాం. యోహాను సువార్త 6:46 చదువుదాం. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూసి ఉండలేదు. తండ్రిని చూసిన వాడు ఈయన అయితే ఇంకెవ్వరితో ఆయనకి సంబంధం లేదనేనా? ప్రపంచంలో ఎవ్వడు తండ్రిని చూడాల. మరి అలాంటప్పుడు మోషే నేను చూశానన్నాడు, అబ్రహాం నేను చూశానన్నారు. ఒకవేళ వారు చూసుంటే ఎవరిని చూసి ఉండాలి? ఇంతకుముందు మలాకీలు ఏం చదివాం? అన్ని కాలాల్లో ప్రత్యక్షమైన నేనే అన్నాడు ఆయన. తండ్రిని చూసిన వాడు ఎవడు లేడని చెప్పాడు. ఎవరు కూడా దేవుని చూడలేదని చెప్పింది గ్రంథం. మరి ఇవన్నీ నిజమైతే శాశ్వత కాలం, పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం ప్రత్యక్షమైనడు యేసు ప్రభువే. మరి తండ్రి ఏంటండి? విశ్రాంతిలోనే ఉన్నారు ఆయన. ఆయన విశ్రాంతిలోనే ఉన్నారు. తండ్రి విశ్రాంతిలో ఉన్నారు. యేసు ప్రభు ఇంటరాక్ట్ అయ్యాడు మొత్తం సమాజంతో. అది లేఖనాలు చెబుతున్న మాట, మనం చెప్పిన మాట కాదు. కానీ ఆ మాట ఎవరిది? ఆ పలుకు ఎవరిది? యేసు ప్రభు పలికిన పలుకు ఎవరిది? నాదని చెప్పలేదు ఆయన. నా తండ్రిది అని చెప్పాడు. నేనేం మాట్లాడినా నాది కాదు అది. నా తండ్రి స్వరం. అంటే నా తండ్రి పలుకుతున్నాడు.
నా తండ్రి మీకు వివరిస్తున్నాడు, నా తండ్రి మీకు బోధిస్తున్నాడు, నా తండ్రి మీతో మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. ఆయన రిప్రజెంటేటివ్ గా తండ్రికి మహిమ తెచ్చే విధంగా ఆయన మాట్లాడారు యేసు ప్రభు. పలుమార్లు ఆయన చెప్పిన మాట అది. మరి అలా అనుకున్నప్పుడు అదే హెబ్రీ పత్రిక రుజువు చేస్తుంది. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నాడు యేసు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అప్పుడు పని చేశాడు, ఇప్పుడు పని చేయడు, ఇప్పుడు పని చేస్తున్నాడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని అంత దిగజార్చి మాట్లాడాల్సిన పని ఉందండి ఈ మహానుభావులకి? ఎందుకు అంత దిగజార్చి మాట్లాడుతున్నారు ఆయన్ని? యేసుక్రీస్తు ప్రభుకి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన గౌరవం ఏంటో చూద్దాం ఒకసారి. తండ్రి ఇచ్చిన గౌరవం, యేసు ప్రభుకి తండ్రి ఏ గౌరవం ఇచ్చాడు అది చూద్దాం. పోనీ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము చూసారా 7వ వచనం చదువుదాం. దేవదూతల స్టేటస్ ఏంటి అక్కడ చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు స్టేటస్ ఏంటి? అప్పుడు దేవా అన్నాడే కానీ దేవుని కుమారుడా నీ సింహాసనం నిరంతరం నిల్చుని అన్నాడా? దేవ అనే పదం అంటే తండ్రికి బహుశా తెలియదంటారా? మన ప్రొఫెసర్లు తెలిసినట్టు బహుశా తండ్రికి తెలియదంటారా అంటున్నాను. యేసు ప్రభుని దేవ అనకూడదని. మన మహానుభావులకు తెలిసినట్టు సృష్టికర్తకు తెలియలేనట్టుందండి. దేవ అని సంబోధించి సృష్టికర్త చాలా పెద్ద తప్పు చేసేది ఇక్కడ. దేవ అని సంబోధించడంటే యేసు ప్రభుని కూడా దేవుని చేసేసాడు. అప్పుడు ఎంతమంది దేవుళ్ళు అయ్యారు అని ఒక ప్రశ్న అడుగుతున్నారు వీళ్ళు. ఇంకో కోణంలో చెబుతున్నాను మీకు, ఇంకో కోణంలో చెబుతున్నాను, ఇంకా అచ్చ తెలుగులో బాగా దిగజారి చెబుతున్నాను. మనిషి పుట్టినోడు ఏమనాలే? కుమారుడు. మనిషి ఒక ఆయన అంటున్నాడు ఆయన దేవుడు కన్నాడండి ఆయన అంటున్నాడు. దేవుడు ఆయన కన్నాడంటే పుట్టించాడు, సృజింపబడిన వాడు యేసు ప్రభు. సృజింపబడిన వాడికి దేవుడు హోదా ఎక్కడ వస్తుంది అన్నాడు. పెద్ద వీడియోలు ఉన్నా చేసేసాడు ఆయన ఆ మహానుభావుడు. ఇప్పుడు ఆ మహానుభావుని కూడా అడుగుతున్నాను నేను. ఇప్పుడు దేవుడు కంటే మనిషిని కంటాడా దేవుడినే కంటాడా? ఆ ప్రశ్న ఏమైనా అర్థమైందా లీగల్ గా? దేవుడు ఒకవేళ కన్నాడు అనుకున్నాం అదే కదా. ఎక్కడ 5వ వచనం చదవండి. నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పేనా? ఈ వచనం పట్టుకున్నాడు ఆయన మహానుభావుడు. పట్టుకుని ఇదిగో ఆయన కన్నాడండి, కన్నాడు దేవుడు కన్నాడంటే కొడుకు. కనబడిన వాడు కొడుకు అవుతాడు, దేవుడు ఎలా అవుతాడు అన్నాడు. అసలు జన్మ తీసుకున్నవాడు దేవుడు కాడు, ఆయన సొంత స్టేట్మెంట్. జన్మ తీసుకున్నాడంటే అసలు దేవుడు అనకూడదు అతను అన్నాడు. ఆ మొక్క జన్మ తీసుకున్నవాడు దేవుడు అనకూడదు అనే పాయింట్ సృష్టికర్త అయిన తండ్రికి తెలియనంతగా ఈయనకి తెలిసింది. ఎందుకంటే సృష్టికర్త అయిన తండ్రి పొరపాటున దేవా అనేసి ఈయనకి తెలిసిపోయింది. మరి దేవా అనేసాడు. ఇప్పుడు సృష్టికర్త కూడా తప్పు చేసింది కదా. కుమారుడు దేవా అన్నాడంటే నేను ఆ క్వశ్చన్లోనే మిమ్మల్ని అడుగుతున్నా. మరి దేవా అన్నాడంటే దేవునికి పుట్టిన వాడు కూడా ఒకవేళ పుట్టాడు అని అనుకుందో ఈ పదం కన్నాడో కనబడ్డాడో అసలు ఈ బైబిల్లో యేసు ప్రభుకి వర్తించే పదాలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయనకి దేవుడు అధికారం అప్పగించిన హోదా, అధికారం అప్పగించిన సమయాన్ని గురించి వ్రాయబడిన పదం అది. నేడు నిన్ను కంటిని అనే పదం ఆయనకి అధికార మార్పు జరిగినప్పుడు వ్రాయబడిన పదం. యేసు ప్రభుకి అధికారం ఇచ్చాడు ఆయన. అది జరిగినప్పుడు వ్రాయబడిన పదం. అధికార మార్పుని ఉద్దేశిస్తూ నేడు నేను నిన్ను కంటిని అనే పదం. ఆ పదానికి హిబ్రూలోను గ్రీకులోకి వెళితే అర్థం అది. నేను నీకు అధికార హోదా ఇస్తున్నాను అని చెప్పడం ఒక ముఖ్య ఉద్దేశం. దేవుడు కండబెట్టండి, దేవుడు కనాలంటే ఆయనకి భార్య అది, దేవునికి భార్య అది. అక్కడ ప్రశ్న కూడా అదే కదండి, దూతలతో ఎవరితోనైనాను ఎప్పుడైనాను చెప్పేనా అనే ప్రశ్న. అదే నేను చెప్పలేదంటే నేను అందుకని అక్కడ చెప్పాడు. ఆ దూతల కంటే అధికారం ఇవ్వటానికే దేవాని సింహాసనము అన్నాడు అక్కడ 8వ వచనంలో. అంటే అప్పుడే దేవాని సింహాసనం నిరంతరం నిలిచినది. అప్పటికే క్రీస్తుకి ఏమి ఇచ్చాడు ఆయన? సింహాసనం ఇచ్చాడు. ఆ సింహాసనం మీద కూర్చున్నాడు కాబట్టి ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు దేవునితో సమానముగా ఉండుట, కనబడటం అనేది కాదు. అక్కడ పుట్టాడు బిగాటన్స్ అనే మాటకి అర్థం ఆయన నేను కన్నాను, నేను నా ద్వారా నాకు పుట్టాడు అని చెప్పడం కదా అక్కడ ఆయన.
ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మకే వాళ్ళకి పుట్టుక కానీ చావు కానీ లేదు. యేసుక్రీస్తు ప్రభువుకు చావు ఎందుకు వచ్చింది? మనిషిగా మారాడు కాబట్టి. లేకపోతే వారికి పుట్టుక కానీ చావు కానీ లేదు ముగ్గురికి కూడా. వారు నిత్యత్వంలో ఉన్నవారు నిత్యత్వంలోనే ఉంటారు, ఎల్లకాలం నిత్యత్వంలోనే ఉంటారు. వారే ఉన్నవారు. ఎప్పటి నుంచి ఉన్నారంటే ఎప్పటి నుంచో ఉన్నారు, మనకు తెలియదు అది. అందుకనే యేసు ప్రభు నిన్న నేడు భూమి పుట్టక మునుపు కూడా ఆయన ఉన్నాడు. ఈ కన్నాను అనే పదం ఉంది కదా ఇక్కడ, దాన్ని పట్టుకుని మనకు పుట్టిన ఏదో హాస్పిటల్లో డెలివరీ చేసినట్టు మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఆయన వీడియోలు మీరు ఉన్నారో లేదో, ఏదో హాస్పిటల్లో డెలివరీ చేసినట్టే. అక్కడ ఈయన ఉన్నట్టు, ఆ సంతకాలు ఈయనే పెట్టినట్టు. అసలు ఆ ఉద్దేశం ఏంటి, అక్కడ వాడబడిన పదం ఏంటి, దాని డెప్త్ ఏంటి? ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మీరైనా నేనైనా మనం అందరం అన్నా, అసలు దైవం అనే పదాన్ని ఉచ్చరించటమే, పలుమార్లు ఉచ్చరించడమే పెద్ద నేరం. దేవుని గ్రంథం చెప్పిన మాట, వ్యర్థంగా నా నామాన్ని ఉచ్చరించొద్దు. అలాంటిది దైవం మీదే వీళ్ళు డిబేట్లు చేస్తున్నారు, దేవుని మీద డిబేట్లు. కానీ నా బాధ ఏంటంటే, దేవుడిగా తండ్రి పిలిచాడు ఆయన్ని, అపోస్తలులు దేవుడిగా పిలిచారు యేసుక్రీస్తు ప్రభుని, నేను పిలవలేదు. దేవుని కుమారునిగా నమ్మమన్నారు. ఎందుకు నమ్మమన్నారు అని అంటే, దేవుని కుమారుని హోదా కూడా దేవుని హోదాయే. అది వాళ్ళకి తెలిసిందో లేదో, దేవుని కుమారుని హోదా కూడా దేవుని హోదాయే. మీకు ఒక పదం చూపిస్తాను చూడండి. దేవుని కుమారుని హోదా దేవుని హోదా ఎలాగ ఉందని మీరు అడగవచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. నా తండ్రి ఇది వరకు పనిచేశాడు, ఇప్పుడు కాదు. క్లారిటీ ఇందాక చెప్పిన దానికి. సరే కిందకి వెళ్దాం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనేను గనుక ఇందు నిమిత్తం దేవుడు అని చెప్పుకుంటున్నాడు, దేవునితో సమానంగా చేసుకున్నాడనే కదా ఇక్కడ కూర్చున్నా. అంటే ఇప్పుడు ఆయన హోదానని చెప్పుకున్నాడా, లేకపోతే ఆయన హోదాను కల్పించి చెప్పుకున్నాడా? ఇప్పుడు ఆయన హోదా ఎవరితో సమానమైంది? దేవునితో. ఇప్పుడు తండ్రి ఆ హోదా ఇచ్చాడు ఆయనకి, వీళ్ళకి ఏమొచ్చింది ప్రాబ్లం? సరే, ఇక మీరన్న పాయింట్ దగ్గరికి వస్తున్నాను. యోహాను సువార్త 5:37లోకి వెళ్దాం. ఇదే కదా యోహాను సువార్త కదా, ఇదే చదువుతున్నాం కదా మనం. ఇదంతా యూదులతో ఇంటరాక్ట్ అవుతున్నాడు యేసు ప్రభు. ఇప్పుడు 5:37లోకి వెళ్ళిపోదాం, అంటే 36 నుంచి చదువుదాం. యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. ఏం అర్థం కాదు, కంగారు పడుతుంది. ఇంతకు ముందు నుంచి ఒక సబ్జెక్ట్ రన్ చేస్తున్నాం మనం. దేవుడు ఎప్పుడున్నాడో, ఆయన ఎప్పుడు పనిచేశాడు, ఎప్పుడు మనుషులతో ఇంటరాక్ట్ అయ్యాడు, మీరేం చదివారు, ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నారు? దేవుడు ఎప్పుడైనా మనుషులతో ఇంటరాక్ట్ అయ్యాడా? ఇప్పుడు దేవుడు మనుషులతో ఇంటరాక్ట్ అవ్వలేదు. ఇదండి మనం చదివింది కాదు, మనం చెప్పేది కాదు. ఆయన ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు. మరి ఎవరండి, ఎవరి ద్వారా ఇంటరాక్ట్ అయ్యాడు? ఆయనే ప్రత్యక్షంతో వచ్చాడు, యేసు ప్రభువే ప్రత్యక్షంతో వచ్చాడు. ఒకవేళ డైరెక్ట్ గా ఎప్పుడైనా మాట్లాడినా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఆది యందు వాక్యముడను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడే ఉన్నాడు కదా. ఆ వాక్యమై ఉన్న ఆయన ఎప్పటి నుంచి దేవుడు? ఆది నుండి దేవుడే కదా. ఇప్పుడు ఆయన ఇంటరాక్ట్ అయినా కూడా ఎవరు ఇంటరాక్ట్ అయినట్టు? దేవుడే ఇంటరాక్ట్ అయినట్టు. ఆ సంబోధనే రాశారు ప్రవక్తలు రాసిన సంబోధన అంతా అదే. ఎందుకంటే అప్పటికే యేసుప్రభు గురించి నా పూర్తి ఆనవాళ్ళ వారికి తెలీదు, దగ్గర లేవు యేసుప్రభుని గురించి. కాబట్టి వాళ్ళు ఆ ఇంటరాక్షనే రాశారు, దేవుడే ఇంటరాక్ట్ అయినట్టుగా రాశారు, దేవుడే వారితో మాట్లాడినట్టుగా రాశారు. అది రైటే, ఎందుకంటే ఈయన ఏ కుటుంబానికి చెందినవాడు? యేసుప్రభు దేవుని కుటుంబానికి చెందినవాడు. మరి ఎవరు వచ్చినట్లు లెక్క? దేవుడు వచ్చినట్టే. ఎవరే నేను రావట్లేదు కానీ మా అబ్బాయిని పంపుతున్నాను రా అంటాడు, పెళ్లి కార్డు ఇచ్చి. నేను వచ్చినట్టే భావించి అంటాడు. ఏది నాకు కుదరట్లు, నాకు రావటం, మా అబ్బాయిని పంపుతున్నాను, నేను వచ్చినట్టుగా భావించి అన్నాడు. అవతడు అలాగే భావించాడు. అలాగే యేసు ప్రభు వచ్చి అందరితో ఇంటరాక్ట్ అయినా దేవుడే అని పద సంబోధన జరిగింది పాత నిబంధనలో. అక్కడ యెహోవా వర్క్ చేశాడు, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభు వర్క్ చేశాడు. ఇప్పుడు సంఘ పరిచర్యలో పరిశుద్ధాత్మ వర్క్ చేస్తున్నారని మూడు భాగాలకు విడగొట్టారు. పాత నిబంధన అంతా వర్క్ చేసింది యెహోవా తండ్రి దేవుడని, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభు పనిచేసాడని, ఇప్పుడు పనిచేస్తుంది పరిశుద్ధాత్మ అని విడగొట్టేశారు. మీరు ఎప్పుడు పాత నిబంధన గ్రంథంలో అబ్రహాముకి
ప్రత్యక్షమైనట్టు ఉన్నది కదండి. ఆ ప్రత్యక్షత గురించి మాట్లాడుతుంది నేను. ఆ ప్రత్యక్షత ఒకవేళ దేవుడే తండ్రే ప్రత్యక్షమయ్యాడు అని అనుకుందాం. పోనీ ప్రత్యక్షమైంది మీరన్నట్టు ప్రత్యక్షత ఉంది. ఆ ప్రత్యక్షత తండ్రే ప్రత్యక్షమయ్యాడు అని అనుకుందాం. మీరన్నట్టు అనేసుకుందాం. అప్పుడు తిమోతి పత్రికలోకి వచ్చేయండి. మొదటి తిమోతి పత్రిక 6:16 వెళ్ళిపోండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేరు, ఎవడునూ చూడనేరడు. ఆయన ఘనతయు శాశ్వతం ప్రభావం కలిగి ఉండును గాక. మనుష్యులలో ఎవడో ఆయన చూడలేదు, చూడనేరడు. అదేనా? అదే. మరి ఇప్పుడు అబ్రహాం చూసింది, నోవాహు చూసింది, మోషే చూసింది. చెప్పండి ఇప్పుడు ఏమన్నాం? నన్ను చూసి సంతోషించాడు అన్నాడు అబ్రహాం. అదే ఇప్పుడు అదే చెబుతుంటా. అంటే శాశ్వత కాలం యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడే తప్ప తండ్రి ప్రత్యక్షం కాలేదు. దేవుడు ఏనాడు, తండ్రి అయిన దేవుడు ఏనాడు ప్రత్యక్షం కాలేదు. ఎందుకంటే విశ్రాంతిలో ఉన్నాడు ఆయన. అక్కడితో ఆయన ఆ పని చేశారు, సృష్టిని చేశారు. ఆ తర్వాత అధికారం ఆయన కుమారుడికి ఇచ్చేశారు. అప్పుడు ఇచ్చేసాడు అధికారం, కొడుక్కి ఇచ్చేశారు. ఆయన వెళ్ళి ఆయనకున్న విశ్రాంతిలో ఆయన ఉన్నారు. అది ఆయన ఇష్టం. ఆయన కొడుకు ఇచ్చేశారు. ఆ సర్వాధికారం ఇవ్వటమే నేడు నేను నిన్ను కన్నాను అనే పదం. నా సింహాసనంలో ఇచ్చేసాడు, లా కూర్చో అన్నాడు. అప్పుడే అభిషేకించాడు ఆయన. అందుకనే పాత నిబంధనలో కూడా అభిషక్తుడే ఉంటుంది. చదువుకోండి యేసుప్రభుని. చాలా మార్లు యేసుప్రభుని సంబోధిస్తూ అభిషక్తుడు అనే పదం వాడింది. అక్కడ అభిషేకించాడు. పాత నిబంధనలో అభిషేకించి మొత్తం అధికారం యేసుప్రభుకి ఇచ్చేసాడు. ఆ యేసుప్రభుకి అంత అధికారం ఉంటే ఇంకో పదం నేను చూపించాను. హెబ్రీ పత్రిక 1లోకి రండి. 1:1 పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. ఆయన ఆ కుమారుని సమస్తమును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఇప్పుడు నాకు చెప్పాలి, ఎప్పుడు నియమించాడు వారసునిగా? ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించను. ఆ వారసత్వం హక్కు ఇచ్చినప్పుడే ఆయన స్థితి, ఆయన స్థాయి ఎవరితో ఎక్కువ? ఆయన మహిమంతా ఇచ్చేసాడట. చూడండి తర్వాత మాట 3వ. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఎన్ని నిర్వహించాడైనా తన మహత్తు గల మాట చేత సమస్తమును అంటే ఎప్పటి నుంచి నిర్వహించబడుతుంది? సృష్టి ఆరంభం నుంచి పనిచేస్తుంది ఎవరు? ఇక్కడ క్రీస్తు పనిచేస్తున్నాడు. పాత నిబంధనలో అంతా మనుషులతో ఇంటరాక్ట్ అయింది ఆయనే. ఆయన్ని దేవుడిని సంబోధించారు. ఆయన యేసుక్రీస్తు ప్రభుకి అధికారం ఎప్పుడు బదలించేసాడు ఆయన. సర్వలోక అధికారం అయిన తర్వాత మరలా పునరుత్థానుడైన తర్వాత సంఘానికే ప్రభు అయ్యాడు. ఆయన అంతకుముందే ప్రభు. అంతకుముందు ప్రభు కదా. అపోస్తుల గారు 2:25 ఆయన గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడిపార్వశమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించింది, నా నాలుక ఆనందించింది, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవమార్గము తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. ఎప్పుడు చెప్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? దావీదు ఏమని సంబోధించాడు క్రీస్తు ప్రభుని? ప్రభువుగా. మరి ఇప్పుడు నాకు చెప్పాలి, ప్రభు యేసు ప్రభు ఎప్పటి నుంచి ప్రభు? ఆది నుండి. ఇప్పుడు యేసు ప్రభు ఎవరికి ప్రభు? అందరికి. ఇప్పుడు ఇతరులకి యేసు ప్రభు ప్రభువేనా? అవును ప్రభు. మరి మనకే ప్రభువా? మరి ఇప్పుడు కొత్త నిబంధనలో మీ హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకోమని ఒక మాట ఉంది. ఆ మాట పట్టుకుని యేసుని క్రైస్తవుడు ప్రభువుగానే ప్రతిష్ఠించుకోవాలి తప్ప దేవుడిగా ప్రతిష్ఠించుకోకూడదని కొత్త మాట పట్టుకొచ్చేది మహానుభావుడు. ప్రభువుగా ప్రతిష్ఠించుకోమన్నదే ఆయనకి అధికారం ఉంది అని నువ్వు గుర్తించమని దాని అర్థం. అలా అని దేవుడు కాదని చెప్పమని కదా అర్థం. అక్కడ సంఘం అంతటి మీద ఆయన పూర్తి అధికారాలు ఉన్నాయి. ప్రభు అంటే పూర్తి అధికారాలు, సంఘం యొక్క పూర్తి అధికారాలు ప్రభువే అని దాని అర్థం. అంతే తప్ప ప్రభుగా ప్రతిష్ఠించుకోమన్నాడు మీ గుండెల్లో, మీ హృదయాల్లో అని అంటే దేవుడిగా తీసేయమని కదా దాని అర్థం. ఒకవేళ దేవుడిగా తీసేయమన్నాడు అనుకుంటాం, అలాగే అనుకుంటాం. దేవుడిగా తీసేయమన్నాడు, దేవుడిగా ప్రతిష్ఠించుకోకూడదు, దేవుడిగా అసలు మాట్లాడకూడదు అని అనుకుంటాం.
ఇప్పుడు యోహాను సువార్త 20 వెళ్దాం, 8వ వచనంలోకి వెళ్దాం. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. అర్థం ఏంటి? యేసు ప్రభు అని సంబోధించాడు, దేవా అని సంబోధించాడు. ప్రభు అని సంబోధించాడు, దేవా అని సంబోధించాడు. ఇప్పుడు నా ప్రశ్న, తోమా గారికి తెలియలేదంటారా? తోమా గారు అంత కూడా మాట్లాడితే దీనికి వ్యంగ్య వ్యాఖ్యానం ఎలా చేశారు అంటే, తోమా అనుమానితుడు, ఎప్పుడు అనుమానించే వ్యక్తితో ఆయన స్టేబుల్ మెంటాలిటీ కాదు, అలాంటి వాడు దేవుడు అని అన్నా కూడా దాన్ని పర్టికులర్ గా మనం తీసుకోగలిగే లెక్కల్లోకి తెలిసే. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఆ మాట ఏమన్నా చెప్పండి, నిజంగా చెప్తే ఇప్పుడు తోమా గారు మాట్లాడేది కూడా రాంగారా? ఇంకో మాట గుర్తుపెట్టుకుందాం మన అందరం. అసలు మనుషుడు ఎవడైనా సమాధిలో నుంచి లేచిన దాఖలా ఉన్నాయా? యేసు ప్రభు ఎవరు కాకపోతే లేవలేడు? దేవుడు దేవుడు కాకపోతే. కాకపోతే ఇప్పుడు దేవుడు కాకపోతే ఆయన లేవగలడా సమాధిలో వచ్చి? లేవలేరు. ఇక అదొక్కటే దానిని స్పష్టంగా పెట్టుటకు నాకు అధికారం కలదు అనేసి. ఆ, ఒకవేళ నిజంగా దేవుడు కాకపోతే అసలు ఆయన సమాధిలో వచ్చి లేవగలడా? మళ్ళీ అంటాడు అక్కడ ఒక మాట రాయబడుతుంది, దేవుడు ఆయన లేపాడు, మృతుల్లో నుండి ఆయన లేపాడు అంటాడు. దేవుడు మృతుల్లో వచ్చి ఆయన లేపాడు అని అనగానే తండ్రే లేపాడు అని అర్థం తీసుకుంటున్నాడు. తండ్రే లేపాడు. మరి ఇప్పుడు మీరే జ్ఞాపకం చేశారు, యేసుప్రభు అన్నాడు 10వ అధ్యాయం అంశంలో, నాకు ప్రాణం పెట్టడానికి అధికారం కలదా? తీయడానికి దాన్ని అధికారం తీసుకున్నటకు ఆల్రెడీ ఈ అధికారం ఎప్పుడు ఉంది? ఆయన కాదండి. జగత్ పునాది ముందే ఉంది. ప్రాణం పెట్టే అధికారం, ప్రాణం తీసుకునే అధికారం ఆయనకి ఉంది కదా. జగత్ పునాదికి ముందు నుంచి ఉంది కదా ఎవడను అధికారం. ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, కానీ దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఆజ్ఞ పొందితే నేను. అంటే అర్థం ఏంటి? ఆయన పెట్టగలడు, తిరిగి పొందగలడు. తీసుకొనగలడు. ఇప్పుడు సమాధిలో వచ్చి దేవుడు లేపాడు అనేది ఆ ప్రోటోకాల్ మేనరిజాన్ని ప్రదర్శించాడు యేసుప్రభు. ఎప్పుడు మీరు గమనించండి, తండ్రిని గౌరవించినట్లుగా, తండ్రికి లోబడినట్లుగా, తండ్రి ద్వారానే ఈ కార్యాలను చేస్తున్నట్లుగా, తండ్రిని గౌరవించటం అనే ఒక ప్రోటోకాల్, ఒక విధేయత తత్వాన్ని మానవ జాతికి నేర్పడానికే ఆయన వచ్చాడు. అదే మాట ఫిలిప్పీ పత్రిక చెప్తుంది. ఆ విధేయత తత్వం ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాలని. 2వ అధ్యాయం 5వ తండ్రి వచనం. మహిమను ఎప్పుడు కూడా తీసుకోకుండా మరియు ఆయన గణపరిచాడు. ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఫిలిప్పీ పత్రిక 2వ విధేయత చూసేవాడు. కాక ఫిలిప్పీ 2:5. క్రీస్తు యేసులో కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. అంటే ఇప్పుడు అంతా మనకు నేర్పుతున్నాడు. క్రీస్తు యేసుకున్న మనసు మనకుండాలి. అసలు క్రీస్తు యేసు మనసు ఏంటి? విడిచిపెట్టకుండా తండ్రిని మహిమపరచడం. దేవునితో సమానత్వ హక్కులు ఉన్నా కూడా దేవునికి లోబడ్డాడు, దేవునికి విధేయత చూపించాడు. అలాగే మనం కూడా లోబడే తత్వాన్ని కలిగి ఉండాలి, నేర్చుకోవాలనేది ఆ లెసన్ నేర్పడానికి యేసు ప్రభు తాను రితులుగా చేసుకుని వచ్చాడు. అది దాని అర్థం. తాను రితులుగా చేసుకుని వచ్చాడు. ఆయనే సమాన హక్కులు ఆయనకి ఇస్తే మీరెవరో నేనెవరో బాధపడటానికి తండ్రికి ఇష్టమైంది. ఆయన సమాన హక్కులు ఇచ్చాడు. యావత్ ప్రపంచం మీద హక్కు ఎంత ఆయనకి ఇచ్చేసాడు. మనం ఇందాక ఎప్పుడు బతుకులో చదివాం. సంఘం మీద హక్కు ఇచ్చేసాడు, సమాజం మీద హక్కు ఇచ్చేసాడు, అన్ని రాజ్యాల మీద హక్కు ఇచ్చేసాడు. సమస్త పరిపాలన ఇప్పుడు యేసు ప్రభుదే. సర్వలోక పరిపాలన, ఈ సమస్త సృష్టి పరిపాలన కూడా అయితే కాదనడానికి హక్కు ఎక్కడ ఉంది? హెబ్రీ 1:3 ప్రకారం ఆయనకి సమస్త హక్కులు తీసాడు. 2 ప్రకారం వారసులు అయిపోయాడు యేసు ప్రభు. ఆ వారసత్వం బదిలీ జరిగిపోయింది. మరి ఇప్పుడు వారసత్వం బదిలీ జరిగిపోయింది. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు ఆయన్ని? తీతు పత్రికలోకి వెళితే, తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దీనిని విడదీసి చెప్తున్నారు కదండి. దీన్ని విడదీసి సంబోధిస్తున్నారు కదా. మహాదేవుడు అంటే దేవుడు, రక్షకుడు అంటే క్రీస్తు అని విడదీసి బోధ చేస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ విడదీయడానికి ఏమైనా కామాలు పురుషులు ఏమన్నా
లేవండి. అలాగంటే మళ్ళీ ఎవ్రీ బైబిల్ మళ్ళీ ఆ బైబిల్ అంటారు. అదే ఎవ్రీ బైబిల్ కానీ రోమన్ క్యాథలిక్ బైబిల్ కానీ తీసుకొస్తున్నారు. అయ్యా అవి తీసుకొస్తున్నారండి. అదే అంటే ఈ బైబిల్ సరిపోట్లా. ఉమ్. యూదులు తమ మతంలో కలుపుకోవటానికి అలాగే ప్రయత్నాలు చేశారట. ఉమ్. ఒకరిని తన మతంలో కలుపుకోవటానికి లోకమంతా తిరిగి వచ్చారని రాయబడి తెలుసా? అవునండి. యూదులు మీరు తమ మతం ఆ, ఇప్పుడు మీరు మీ మతంలో కలుపుకుంటూ బూదిగంతములు చుట్టుకొచ్చేదారు అని చెప్పి. అయ్యా, ఇప్పుడు నేనంటున్నా ఈ బోధ ఎక్కడ అనుకున్నారు? యోధా వెర్షన్ నుంచి వచ్చిందే. ఏది యేసు దేవుడు కాదనే బోధ యోధా వెర్షన్ నుంచి వచ్చింది. అలనాడు ఆది సంఘంలో సున్నతి మీద ఒక బోధ వచ్చింది, గుర్తుందా? అది ఎక్కడి నుంచి వచ్చింది? యెరూషలేము సంఘం నుంచే. ఇప్పుడు ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? యెరూషలేము సంఘం నుంచే. వచ్చి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మన క్రీస్తు సంఘాలకు వచ్చింది. ఇప్పుడు చాలా మంది ఎడిక్ట్ అయిపోతున్నారు దీనికి. వాస్తవంగా క్రీస్తు ఆరాధకుడు కాదు. ఎక్కడ రాయబడిందండి క్రీస్తు ఆరాధకుడు కదా? ఒక ముఖ చూపించమని బైబిల్లో. ఒక ఆయన అంటాడు క్రీస్తు తను తాను దేవుడిని ఎక్కడ చెప్పుకున్నాడు చెప్పారు. క్రీస్తు ప్రభు తను తాను దేవుడు చెప్పుకున్న వెనక కావాలంటాడు. సరే ఆయన అంటాడు, ఇంకో మాట అంటాడు, నేను తన గురించి తాను చెప్తా ఆ సాక్ష్యం ఎంతమంది యేసుప్రభు చెప్పాడు కదా. యేసుప్రభు ఇంకో మాట చెప్పాడు 5:36-37-38 ఏమని? నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు ఇంతకంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అన్నాడు. ఎవరు? తండ్రి దేవుడే దేవా అని సంబోధించింది సాక్ష్యం కదా. అంటే ఇప్పుడు తండ్రి సాక్ష్యం కూడా జరగదు. ఆయన చెప్పుకోవాలట. తోమ గారు ఇచ్చిన సాక్ష్యం జరగదు. పౌలు గారు తీతు పత్రికలు ఏం రాశాడు? అనగా మహాదేవుడు మహారక్షకుడునైనా కంటిన్యూటీ పదమే తప్ప అది విడగొట్టి ఎక్కడ మాట్లాడాడు? అక్కడ యేసుక్రీస్తు మహిమ యొక్క అప్పుడు ఏమనాలి? తండ్రి గురించి మాట్లాడారు అనుకున్నాం. మహిమల యొక్క అనాలి, బహువచనం రావాలి. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు చూచు. మనం ఇప్పుడు ఇంకో పదం అలాగే అనుకుందాం. రిటర్న్ లో రెండో రాకడ ఎవరు రాబోతున్నారంటే తండ్రి కుమారుడు రాబోతున్నాడు. ఇప్పుడు ఎవరి కొరకు ఎదురు చూడాలి? మనం కుమారుడు కొరకు ఎదురు చూడాల్సి వస్తే ఈ 13వ వచనంలో తండ్రి ఎక్కడ ఉంటాడు? అంటే ఇప్పుడు వీరి డాక్టర్ ప్రకారం అపోజిట్ పౌరులు కూడా రంగ్ డాక్టర్లు ఉన్నట్టే కదా, రంగ్ డాక్టర్లు ఉన్నట్టే కదా, తండ్రి అయిన దేవుడు కూడా రంగ్ డాక్టర్లు ఉన్నట్టే కదా. బహుశా పరలోకం ఈ ముగ్గురు వెళ్ళరనే కదా. మరి తండ్రి వెళ్ళినప్పుడు మనం ఎందుకంటే పౌరులు గారు వెళ్ళినప్పుడు మనం మాత్రం ఎక్కడికి? కాబట్టి మీకు ఇంతవరకు నేను చెప్పిన దానిలో మీకేం అర్థమైతే అది తీసుకోండి. క్రీస్తు ప్రభుకు ఉన్న అధికారాన్ని ఒకసారి బాగా పరిశీలన చేయండి. యేసు ప్రభుకు తండ్రి అయిన దేవుడు అధికారం ఇచ్చాడు. ఆయన్ని దేవుడిగా సంబోధించాడు. దట్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. దేవుడు అనే పదం ఫ్యామిలీకి చెందింది, వ్యక్తికి చెందింది కాదు. ఆ ఫ్యామిలీలో తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. మనం యేసుక్రీస్తు ప్రభుని కుమారుడుగా నమ్మాలి, బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందే వరకే కుమారుడుగా. బాప్తిసం పొందిన తర్వాత ఆయన ఆరాధన వ్యవస్థలోకి వచ్చేసారు. యేసుక్రీస్తు ప్రభు ఆరాధన వ్యవస్థలో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు తండ్రిని ఆరాధించమని చెప్పాడు కదా. అంటే 4 నిజమే, తండ్రిని ఆరాధించుకోవాలి, ఇంటి వారు కావాలని కోరుకున్నారు. అప్పుడు తండ్రి ఎక్కడ ఉన్నారు? యేసు ప్రభు ఎక్కడ ఉన్నారు? యేసు ప్రభు ఏ రూపంలో ఉన్నారు? మనిషి రూపంలో ఉన్న ఆరాధనకు పాత్రుడు అవుతుందా? ఆత్మ సంబంధమైన ఆరాధనకు పాత్రుడు కాదు. భౌతిక సంబంధమైన ఆరాధనకు పాత్రుడు అయ్యాడు. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులుగా ఉండగా ఆయన బాల్యముగా ఉండగానే జ్ఞానులు వెళ్ళి వృత్తారైంది. భౌతిక ఆరాధనకు పాత్రుడు అయ్యాడు. ఆత్మ సంబంధమైన ఆరాధనకు పాత్రుడు కాదు. ఆత్మ సంబంధమైన ఆరాధనకు పాత్రుడు అవ్వాలంటే ఆయన కూడా ఆత్మస్వరూపుగా ఉండాలి. సమాధి నుంచి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆత్మస్వరూపుగా ఉన్నాడు. కాబట్టి ఆత్మస్వరూపుగా ఉన్న వాడిని మనం దైవ ఆరాధనలో భాగంగా మనం ఆయన ఆరాధిస్తున్నాం. ఆరాధన వ్యవస్థలో ఉన్నాడు. అసలు ఆరాధనకి నిర్వచనం చెప్పమన్నాడు. ఆరాధన అంటే ఏంటో నిర్వచనం చెప్పాలి. ఎక్కడ ఉంది బైబిల్ నిర్వచనం? ప్రతి ఆదివారం ఆరాధనలో రొట్టె విరవాలి, పాటలు పాడాలి, కానుకలు ఇవ్వాలి, ప్రార్థన చేయాలని ఒక వచనం చూపించుకున్నాం నాకు కంటిన్యూటీ బైబిల్లో. ఆరాధనలు ఎలా చేశారు? ఒక్కో పత్రికలో ఒకటి రాశారు అపోస్తులు. పాటలు పాడారని ఓ చోట, కానుకలు ఇచ్చారని ఓ చోట, బాగు చేశారని ఓ చోట. బైబిల్ పండితులు ఏం చేశారంటే ఇవన్నీ ఆరాధన ఫుల్ఫిల్ అవ్వాలంటే ఆరాధనలో ఈ 5 అంశాలు ఉంటే
ఆరాధన క్రమంగా ఫుల్ఫిల్ అయినట్టుగా లెక్కని బైబిల్ చెప్పలా. బైబిల్ పండితులు ఒక సిస్టమ్ ఆదిమ సంఘం నుండి మనకు అందించారు. ఆ సిస్టమ్ లో ఇప్పుడు క్రీస్తు మీద పాటలు పాడుతున్నాం అంటే ఇప్పుడు క్రీస్తుని ఆరాధిస్తున్నాం అని అర్థం, స్థుతిస్తున్నాం అని అర్థం. ఇప్పుడు కొంతమంది మహానుభావులు పుట్టి ఏమన్నారు, అందుకనే కీర్తన పుస్తకాలు క్రీస్తు మీద పాటలు తీసేశారు. ఇప్పుడు తీసేశారంటే అర్థం ఏంటి? ఇప్పుడు క్రీస్తు ఏం చేయకూడదు అంటే ఓకే, క్రీస్తు ఎన్నిటి మీద అధికారం ఉంది? సమస్తం మీద అధికారం ఉంది. రేపు పొద్దున తీర్పులు ఎవరు కూర్చుంటారు సీట్లో? యేసుక్రీస్తు. మరి అప్పుడు ఏళ్ళే చెప్తారు ఆయన ముందుకెళ్ళి. ఆయన ముందు ఆ సీట్లో కూర్చున్నాడు ఆయన. ఒక వచనం చూపించాడు మీకు, ఆయనకి ఏ అధికారం ఇచ్చాడో. యోహాను సువార్త ఆయనకి ఏ అధికారం ఉంది? 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచున్నట్లుగా అందరును కుమారుని గణపరచవలను. తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఇప్పుడు రేపు పొద్దున సీట్లు ఎవరు ఉంటారో? యేసుక్రీస్తు ప్రభువు. ఎటువంటి సీట్లో? మరి అధికారం లేదంటున్నారు, దేవుడు కాదంటున్నారు. మరి దేవుడు కాదని ఆయన ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ వక్ర భాష ఏం చేశారు? ఈ వచనం మనం చూసుకోవాలి. ఇక్కడ వక్ర భాష ఎలా మాట్లాడారు? ఇక్కడ గణపరచడం వేరంటే ఆరాధించడం వేరంటే. గణపరచడం వేరట, ఆరాధించాలి. ఇప్పుడు మరి తండ్రిని ఏం చేయాలి? ఆరాధించాలి కదా. మరి ఇప్పుడు 22వ వచనం మళ్ళీ చదవండి. తండ్రిని గణపరచున్నట్లుగా అన్నాడు. తండ్రిని గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆరాధిస్తున్నాం. మరి ఇప్పుడు తండ్రిని గణపరుచున్నట్లుగా అంటే ఆ ఘనత ఆరాధన రూపంలోనే కదా తండ్రికి ఇస్తుంట. కుమారుడు కూడా ఏం చేయమన్నాడు? అదే గణపరచమన్నాడు. విధంగా ఆరాధన గణపతి తండ్రిని నువ్వు ఏ రూపంలో గణపరుస్తున్నావు? ఆరాధన రూపం. ఇప్పుడు కుమారుడు కూడా మరి ఏ రూపంలో గణపరచమని అర్థం? ఆరాధన రూపంలో. ఆరాధన రూపంలో గణపరచమని దాని అర్థం. తండ్రి అధికారం ఇచ్చేసాడు ఆయనకి. నాకు అర్థం కాదు ఏంటంటే వీళ్ళకి ఈ బాధ ఏంటో నాకు అర్థం కావట్లా. తండ్రి అధికారం ఇస్తే వీళ్ళకి ఏమొచ్చిందంటే ప్రాబ్లం. సరే నువ్వు దేవుడు కాదు, అసలు అధికారం లేదు, కుమారుడి మీద పాటలు పాడకూడదు, కుమారునికి కానుకలు వేయకూడదు, కానీ కానుకలు మాత్రం కావాల్సి స్థుతి పాటలు తీసేసారు. ఆయన మీద పాడకూడదు. మరి ఆయన మీద పాడినప్పుడు ఇంకా ఆయన కానుకలు ఎందుకు? ప్రభురాత్రి భోజనం కూడా తీసుకోకూడదండి అప్పుడు. అంతే కదా. మరి ఆ ప్రభు భోజనం ఎవరిదా? కుమారుడే కదా. ఆ ప్రభు బాగా తీసుకుంటున్నామంటే ఆయన ఆరాధిస్తున్నట్టు లెక్క. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయండి, ఆయన ఆరాధిస్తున్నామని అర్థం. అది 22, 23 వచ్చి కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అలా కదండి, వీళ్ళందరూ తెచ్చి ఇప్పుడు బోధలన్నీ కూడా కుమారునికి ఏ ఘనత లేదనే కదా. ఇప్పుడు మరి కుమారుని ఘనత లేకపోతే ఎవరికి లేదు? దేవుని తండ్రి కూడా లేదని చెప్పాడు. ఇప్పుడు తండ్రికి లేదన్నప్పుడు వీళ్ళు ఎవరిని కూడా ఆరాధించట్లేదని అర్థం. తండ్రిని కూడా ఆరాధించట్లేదు. మరి అలాంటి మహానుభావులు చెప్పని వెళ్ళిపోతామని ఎలా అనుకుంటున్నారు? మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఈ మహిమ, ఈ ఘనత, ఈ ప్రభావాలన్నీ దేవునికే చెందాలని కోరుకుంటూ విన్న మిమ్మల్ని అందరినీ దేవాదేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ కార్యక్రమం నడిపిస్తున్న ప్రియులందరికీ నా ధన్యవాదాలు. ఎవరైనా ఇలాంటి తప్పుడు బోధను బహుశా వారు చెప్పే బోధలు వింటే అక్షరాల నిజమన్నట్లుగానే ఉంటాయి ఆ బోధలన్నీ కూడా. ఎందుకంటే ఆ బోధలన్నీ కూడా అంత చక్కగా మ్యాపింగ్ ఇస్తున్నారు కాబట్టి అదంతా అక్షరాల నిజమే అన్నట్టుగా ఉంటది. అలాగే అబ్బమ్మ కూడా నాడు అలాగే బోల్తా పడింది. నిజమే కదా, ఇది నిజమా? సైతానుడు కూడా ఆల్మోస్ట్ క్రీస్తులాగే ఉన్నాడు, కానీ వాడు క్రీస్తు కాదు, సాతాను. అందుకని వాడు చెప్పిన బోధలు కూడా అక్షరాల నిజం అన్నట్లుగానే ఉంటది, కానీ స్లైట్ డిఫరెన్స్ ఉంటది. ఒరిజినల్ కి డూప్లికేట్ కి డిఫరెన్స్ ఎంత ఉంటది? కొంచెమే ఉంటది. ఆ కొంచెంలోనే ఒరిజినాలిటీ ఏది డూప్లికేట్ ఏదని గమనించాలి. కానీ రూపకంలో ఎలా ఉంటాయి? గోల్డ్ కూడానే ఎగ్జాక్ట్ ఈక్వల్ అనుకుంటాం. ఇంకొక మాటలో చెప్పాలంటే గోల్డ్ కంటే గోల్డ్ ఇంకా బాగుంది అనుకుంటాం. అలాగే ఆ బోధలు విని ఆ అబద్ధ బోధలు నిజమని అనుకుని భ్రమలో పడి నాశనం అయితే ఎవరు ఏం చేయలేరు. కనుక దయచేసి అర్థం చేసుకోండి, వాస్తవాన్ని గమనించండి, నా వీడియో గ్రహించండి. లేకపోతే మాత్రం నిశ్చత్వాన్ని కోల్పోతారు. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.